అనగనగా ఒక ఊరిలో అర్జున్, మహి అనే ఇద్దరు అన్నా చెల్లెలు ఉండేవాళ్ళు. అర్జున్ ఏమో చాలా తెలివైన పిల్లవాడు. కానీ మహి ఏమో చాలా అల్లరి పిల్ల. అండ్ చాలా క్యూట్‌గా ఉండేది మీకులానే. ఒకరోజు వాళ్ళమ్మ ఇద్దరికీ కలిపి భోజనం తినిపిస్తూ ఉంది. కానీ మహి అల్లరి చేస్తూ తన చేతిలో ఉన్న గ్లాస్‌ని కింద పడేసింది. వెంటనే ఆ గ్లాస్‌లో ఉన్న వాటర్ మొత్తం నేల మీద ఒలికిపోయాయి. ఇంకా ఫ్లోర్ మొత్తం కూడా ఆ వాటర్ స్ప్రెడ్ అయిపోతూ ఉన్నాయి. ఇంకా వెంటనే వాళ్ళమ్మ కిచెన్‌లోకి వెళ్ళి ఒక క్లాత్ తీసుకొని వచ్చి ఆ వాటర్ ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా వాటిని శుభ్రం చేసింది. కొద్దిసేపటికి మళ్ళీ మహి ఏం చేసిందో తెలుసా? ఈసారి అల్లరి చేస్తూ చేస్తూ అన్నం గిన్నెని నేల మీద పడేసింది. ఇది చూసిన అర్జున్ ఈసారి ఎలా అయినా సరే వాళ్ళ అమ్మకి హెల్ప్ చేయాలి అని కిచెన్‌లోకి వెళ్ళి ఒక క్లాత్ తీసుకొచ్చాడు. సరే కింద పడిన అన్నాన్ని శుభ్రం చేద్దాము అని చూసేసరికి వెంటనే అర్జున్‌కి ఒక క్వెషన్ వచ్చింది. అదేంటో తెలుసా? ఆ! అదేంటి ఇందాక వాటర్ ఏమో కింద పడిన వెంటనే ఫ్లోర్ మొత్తం స్ప్రెడ్ అయిపోయాయి. కానీ ఈ అన్నం ఎందుకు పడిన చోటే ఉంది అని ఆలోచిస్తూ చూస్తున్నాడు. ఈలోపు వాళ్ళమ్మ అన్నం మొత్తాన్ని కూడా చేత్తో ఒక దగ్గరికి లాగి పక్కన పడేసింది. ఇంకా వెంటనే అర్జున్ అసలే డౌట్ వచ్చింది. తెలివైన పిల్లవాడు కదా! వెంటనే వాళ్ళమ్మని ఇలా అడిగాడు. అమ్మా, ఇందాక వాటర్ కింద పడినప్పుడు పడిన ప్లేస్ నుంచి ఫ్లోర్ మొత్తం స్ప్రెడ్ అయిపోయాయి. కానీ అన్నమేమో ఎక్కడ పడితే అక్కడే ఉంది. వాటర్ లాగా ఎందుకని స్ప్రెడ్ అవ్వలేదమ్మా అని అమాయకంగా అడిగాడు అర్జున్. ఇదంతా విన్న అర్జున్ వాళ్ళమ్మ నవ్వుతూ ఇలా చెప్పింది. చూడు బాబు, ఏ వస్తువైతే వెయిట్ అండ్ ప్లేస్ రెండు కలిగి ఉంటుందో దానిని పదార్థం అనగా మ్యాటర్ అంటారు. ఇప్పుడు నువ్వు చూసావు కదా, ఈ వాటర్ అండ్ ఈ రైస్, ఈ రెండు కూడా పదార్థాలే. ఫర్ ఎగ్జాంపుల్, నీకు బాగా అర్థం అవడం కోసం మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని ఇద్దరు కలిసి కిచెన్లోకి వెళ్తారు. అప్పుడు అర్జున్ వాళ్ళమ్మ ముందుగా ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఆ వాటర్ని ఒక ప్లేట్లో పోసింది. అప్పుడు ఆ ప్లేట్ మొత్తం కూడా ఆ వాటర్ స్ప్రెడ్ అయిపోయి ఆ ప్లేట్ షేప్లోకి మారిపోతాయి. ఈసారి ఏం చేసిందో తెలుసా? మళ్ళీ అదే గ్లాస్తో వాటర్ తీసుకొని ఒక బౌల్లో పోసింది. అప్పుడు ఏమైంది? ఆ వాటర్ ఈసారి బౌల్ షేప్లోకి మౌల్డ్ అయిపోయాయి. ఈసారి చివరిగా ఏం చేసిందో తెలుసా? ఎస్, ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకొని ఒక వాటర్ బాటిల్లో పోసింది. ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఏమవుతాయి? ఎస్, ఆ వాటర్ మొత్తం కూడా ఆ వాటర్ బాటిల్ షేప్లోకి మారిపోతాయి. వాటిని అర్జున్కి చూపించి ఇలా చెప్పింది. చూడు అర్జున్, మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకుందాం. కానీ ముందు మనం ప్లేట్లో పోసినప్పుడు ఆ వాటర్ ప్లేట్ షేప్లోకి మారిపోయాయి. తర్వాత బౌల్లో వేసినప్పుడు బౌల్ షేప్లోకి మారిపోయాయి. చివరిగా బాటిల్లో పోసినప్పుడు బాటిల్ షేప్లోకి కూడా వాటర్ మారిపోయాయి. సేమ్ ఇలానే ఒకే గ్లాస్ ఆఫ్ వాటర్ డిఫరెంట్ షేప్లోకి ఎలా మౌల్డ్ అయ్యిందో అలాగే ఏ వస్తువైనా సరే ఒకే పరిమాణం కలిగి ఉండి మనం వేసే పాత్రను బట్టి వాటి షేప్ మార్చుకుంటుందో దానిని ద్రవ స్థితిలో అనగా లిక్విడ్ స్టేట్లో ఉంది అని అంటాం. సేమ్ ఈ వాటర్ లానే. కానీ ఇప్పుడు ఈ అన్నాన్ని చూడు, ఇదిగో ఈ అన్నాన్ని ఈ ప్లేట్లో వేసినా సేమ్ అలానే ఉంది. ఈ బౌల్లో వేసినా సేమ్ అలానే ఉంది. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్లో వేసినా అన్నం షేప్ అయితే ఏం మారలేదు, అవునా? ఇలానే ఏ పాత్రలో వేసినా కూడా దాని క్వాంటిటీని అండ్ దాని సైజ్ని రెండింటిని మార్చుకోకుండా ఏదైతే ఉంటుందో అది ఘన స్థితిలో అనగా సాలిడ్ స్టేట్లో ఉంది అని అంటాం. ఇప్పుడు అర్థమైందా అర్జున్? ఎందుకని వాటర్ స్ప్రెడ్ అయిపోయాయి, రైస్ ఎందుకు స్ప్రెడ్ అవ్వలేదు అని? ఎందుకంటే వాటర్ లిక్విడ్ స్టేట్లో ఉంది కాబట్టి. కానీ రైస్ సాలిడ్ స్టేట్లో ఉంది కాబట్టి దాని సైజ్ని దాని షేప్ని ఎక్కడా మార్చుకోలేదు. అర్థమైందా అని చక్కగా వివరించి చెప్తుంది. ఇది విన్న అర్జున్ ఆనందంగా నవ్వుతూ, అమ్మా, ఇప్పుడు నాకు అర్థమయ్యింది. అయితే మనం రోజు చూసే ఈ వాటర్, పెట్రోల్, మిల్క్ ఇవన్నీ కూడా లిక్విడ్ స్టేట్లోనే ఉంటాయి కదా, ఎందుకంటే ఇవన్నీ కూడా షేప్లు మార్చుకుంటూనే ఉంటాయి కదా. కానీ ఈ అన్నం, రాయి, పుస్తకం ఇవన్నీ సాలిడ్ స్టేట్ కదమ్మా, ఎందుకంటే
ఫిక్స్డ్ షేప్ ఉంటుంది కదా! నాకు కరెక్ట్‌గా అర్థమైంది కదా! అని చక్కగా సంతోషంగా చెప్తాడు. ఇంతలోనే మన క్యూట్ మహి ఒక బెలూన్ తీసుకొచ్చి, "అమ్మా! అమ్మా! ఇది ఊదమ్మా! దీంతో నేను ఆడుకుంటాను" అని క్యూట్‌గా అడుగుతుంది. ఇంకా వాళ్ళమ్మ ఆ బెలూన్‌లో గాలి నింపుతూ ఉండగా, ఆ బెలూన్ కొంచెం కొంచెంగా పెద్దగా అవుతూ ఉంటుంది. ఇది గమనించిన అర్జున్, "అరే! ఏ కారణం వల్ల ఇది ఇలా పెద్దగా అవుతుంది" అని మళ్ళీ అడిగాడు వాళ్ళమ్మని. అప్పుడు వాళ్ళమ్మ నవ్వుతూ, "చూడు అర్జున్, ఇప్పటి వరకు మనం 2 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ చూసాం కదా! ఇది థర్డ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ అనగా గ్యాస్ స్టేట్ అన్నమాట. అంటే దీనికి పర్ఫెక్ట్ షేప్ గాని, వాల్యూమ్ గాని ఏది ఉండదు. ఎక్కడైతే ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్ మొత్తాన్ని కూడా నింపేస్తుంది. ఇప్పుడు చూడు, ఈ బెలూన్‌లో నేను గాలి ఊదుతూ ఉన్నాను కదా! ఆ గాలి ఆ బెలూన్ మొత్తం నిండిపోవడం వల్ల ఆ బెలూన్ కొంచెం కొంచెంగా పెద్దగా అవుతూ ఉంది. ఇప్పుడు అర్థమైందా నీకు 3 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి అని చక్కగా వివరించి చెప్తుంది. అప్పుడు అర్జున్ ఆనందంగా తల ఊపి, అమ్మా, ఈరోజు నేను కొత్త విషయాన్ని, అసలు మ్యాటర్ అంటే ఏంటి, 3 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, సాలిడ్ స్టేట్ అంటే ఏంటి, లిక్విడ్ స్టేట్ అంటే ఏంటి, గ్యాస్ స్టేట్ అంటే ఏంటి అని వివరంగా తెలుసుకున్నానమ్మా. నాకు చాలా ఆనందంగా ఉంది అని నవ్వుతూ ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు.